మీరు పిల్లలా పెద్దోళ్ళ? పెద్దోళ్ళ అయితే మంచిది. బాబు మాట్లాడొద్దు. కాబట్టి ఉదయకాలం నుండి ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నారు. ఇది మధ్యాహ్న కాలంలో మొదటి సెక్షన్ మనం చూస్తూ వస్తున్నాం. ఉదయకాలం ఏం నేర్చుకుంటూ వచ్చారు? గుర్తుందా? యోసేపు. యోసేపు గురించి ఏం నేర్చుకున్నారు? గుర్తులేదా? కోపపడకూడదు, ఇంకా ద్వేషించకూడదు, ఇంకా సరే. కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పేటటువంటి లెసన్ ఏం చేయాలా? చక్కగా మనం ఏం చేయాలా? జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మీరందరూ స్కూల్ చదువుకుంటున్నారు కదా, ఏదన్నా చదువుకున్న సబ్జెక్ట్ మర్చిపోతే ఎగ్జామ్స్లో ఏమి రాస్తారు? ఏమీ రాయలేరు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిదీ కూడా మైండ్లో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా మేలు ఉంటుంది, ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. సరే, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మధ్యాహ్నం సెక్షన్లో మరి మీకు అక్క వాళ్ళు స్టోరీస్ చెబుతారు లెసన్ చెప్పేటప్పుడు. దాన్ని వెనక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే అందరూ ఏం చేయాలా? కూర్చోండి. అక్క వైర్ ఉందక్క. ప్రార్థన మొదటగా మోకాళ్ళ మీదకి వచ్చారు. రెండో సెక్షన్ ఏంటి ప్రార్థనలో? 3 రాజ్యాలు, 4 మేం చేయాలి. సరే, కళ్ళు మూసుకోండి అందరూ కూడా. అందరూ 1లోనే ఉండారా? 2లోకి వచ్చారా? 2లోకి వచ్చారా? 3కి రావాలి కదా. సరే, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి ఉదయకాలం VBSలో మొదటి సెక్షన్లో మీకు తోడుగుండారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. జూనియర్స్, సీనియర్స్ కంబైన్డ్లో మీరు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు, మీకు వందనములు. ఉదయకాల సెక్షన్లో అదే రీతిలో ప్రభా KG నుండి చిన్నపిల్లలు కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి మధ్యాహ్న కాలం నుండి 2వ సెక్షన్ ఆరంభిస్తున్నాం. దాంట్లో కూడా ప్రభావ మీరు ఇప్పటివరకు పాటల్లో తోడుగున్నారు, వందనములు. ఈ సమయంలో తండ్రి కొంత లెసన్లు, అదే రీతిలో ప్రభావ స్టోరీ మెసేజ్ పూర్వకంగా కూడా రాబోతున్న సహాయం చేయండి. వింటున్నటువంటి నీ ప్రజలు జ్ఞాపశక్తిని కోల్పోకుండా సహాయం చేయండి. విన్నటువంటి మాటలు హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించమన్నారు. మీరు ఇచ్చిన మాటను బట్టి, మీ అధికారమును బట్టి చంటి బిడ్డలు మీ మార్గంలో నడిపిస్తుండగా తండ్రి వారు దారి తప్పి తొలగిపోకుండా ఉండినట్లు వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి మాట వారి హృదయంలో నాటబడిలాగా సహాయం చేయండి. దేవా, వర్తమానం మరి కానీ లెసన్స్ కానీ స్టోరీ కానీ చెప్పే మీ బిడ్డలైన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తూ, ప్రాముఖ్యంగా తండ్రి మరి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. తలలో ఉంచిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ యొక్క తండ్రి ఈ లెసన్ ద్వారా వాళ్ళు ఏం నేర్చుకోవాలో కూడా మీరే బయలుపరచమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, దేవా టీచర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ పరలోక జ్ఞానం, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ బయలుపాటు ఈ బిడ్డలకు బయలుపరిచి మహిమ పొందమని, వారు ఏం నేర్చుకోవాలో టీచర్స్ ద్వారా మీరే బయలుపరిచి మహిమ పొందమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని మీకు అప్పచెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. తిన్నారా అందరూ? తిన్నారా? వినపడుతున్న వాయిస్? తిన్నారా? నిద్ర వస్తుందా? రావట్లేదా? నిద్ర రావట్లేదు మీకు? కథ అంటే ఎంతమందికి ఇష్టం? కథ అంటే ఎంతమందికి ఇష్టం? మీకు అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమా? ఎంత ఇష్టం? కొంచెమేనా? చాలానా? చాలా ఇష్టమా అందరికీ? అవునా? మరి అందరు ఇంట్రెస్ట్గా కథ వింటారా? వీబీఎస్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇదే ఫస్ట్ సారి వీబీఎస్ చూస్తున్నాం అన్నవాళ్ళు చేద్దండి. ఫస్ట్ సారి అన్నవాళ్ళు అంటే వీబీఎస్ తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? తెలుసా? ఏమేమి ఉంటాయి వీబీఎస్లో? ఇంకా అన్నీ ఉంటాయి కదా. మరి వీబీఎస్ కోసం ప్రార్థన చేశారా? ప్రభువా హాలిడేస్లో వీబీఎస్ కావాలని చేశారా? మరి చేశారా మీరందరూ? చేశారా? కొంతమంది చేసామని చెప్తున్నారు, కొంతమంది అసలు ఏం చెప్పట్లేదు. వీబీఎస్ అంటే చాలా ఇష్టం కదా. వీబీఎస్లో ఏమేమి ఉంటాయి? మంచి మంచి పాటలు ఉంటాయి కదా, యాక్షన్ పాటలు ఉంటాయి, ఇంకా మంచి స్టోరీలు ఉంటాయి, ఇంకా డ్రాయింగ్ ఉంటుంది, ఇంకా మీరు కంటెత్త వాక్యాలు చెప్తే ఇంకేముంటాయి? గిఫ్ట్లు కూడా ఉంటాయి కదా. బాగా కంటెత్త వాక్యాలు నేర్చుకొని చెప్తే ఏముంటుంది మీకు? ప్రైజులు ఉంటాయి. మరి ఉదయం లెసన్ విన్నారు కదా, ఆ లెసన్ ద్వారా దేవుడి మీతో ఏం మాట్లాడాడు చెప్పండి? విన్నారా? అందరూ విన్నారా ఉదయం లెసన్? చెప్పాలి. దేవుడు మీతో ఏం మాట్లాడాడు చెప్పండి? మీతో ఏం మాట్లాడలేదా? ప్రాముఖ్యమైన మాట, యోసేపు వాళ్ళ తండ్రికి ఏం చూపాడు? విధేయత చూపాడు కదా. తన తండ్రి చెప్పిన మాట ఏది కూడా నేను చెయ్యను అని చెప్పలేదు కదా. అవునా కదా? ఏది కూడా నేను ఎక్కడైనా ఇక్కడ చూడాలా, మీరందరూ చేతులు కట్టుకోవాలా, ఇక్కడ వినాలా, సరేనా? మీకు అందరూ కథ అంటే చాలా ఇష్టం అని ఇప్పుడే చెప్పారు. యోసేపు తన తండ్రి మాటకి విధేయత చూపినాడు. ఎంత కష్టమైనప్పటికీ కదా. ఏం చూపాడు? వాళ్ళ నాన్న ఏది చెప్తే అది చేయటానికి ఏం చూపాడు? విధేయత చూపాడు. అందుకే యోసేపు ఆశీర్వదింపబడిన వాడుగా చూస్తాం కదా, హెచ్చింపబడిన వాడుగా చూస్తాం. ఇప్పుడు మన యొక్క కథ, ఇందాక మీరు పాట పాడారు. ఇప్పుడు మన కథ ఏంటంటే, ఈరోజు ఉదయం బైబిల్ చదివిన వాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేసి బైబిల్ చదివిన వాళ్ళు చేయొద్దండి. మీరందరూ ప్రార్థన చేశారా? చేశారు అందరూ ప్రార్థన? అందరు బైబిల్ చదివారా? బైబిల్ ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? లేవంగానే దేవుణ్ణి స్తుతించాలి కదా. దేవుడు రాత్రి అంతా మనల్ని కాపాడినందుకు దేవుణ్ణి స్తుతించాలి. రెండోది, మనము ప్రార్థన చేయాలి, బైబిల్ కూడా చదవాలి కదా. ఈరోజు కథ ఏంటంటే, రోదే అనే ఒక చిన్నది. ఎవరు? రోదే అనే ఒక చిన్నది. మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలే కదా. రోదే అనే ఒక చిన్నది. అయితే ఈ రోదే అనే ఒక చిన్నదాని గురించి మనం వినే ముందు కథ విందాము. తర్వాత
ఆ కాలంలో ఇప్పుడైతే మనకు మందిరాలు ఉన్నాయి కదా, మనం ప్రార్థన చేసుకోవటానికి అన్నీ ఉన్నాయి. అప్పుడు కాలంలో ఏం లేదంటే మందిరాలు లేవు. ఎక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. అప్పుడు కాలంలో ఏం జరిగిందంటే పేతురు అంకులు ఏం చేసేవాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. ఏం చెప్పేవాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మన చర్చిలలో అంకులు, పాస్టర్ అంకులు ఉంటారు కదా, మనకు వాక్యాన్ని చెప్తారు, మనకు దేవుని గురించి మనకు తెలియని విషయాలు చెప్తారు కదా. అట్లనే అప్పుడు కాలంలో ఎవరుండేవాళ్ళంటే యేసుప్రభు యొక్క శిష్యులు దేవుని వాక్యాన్ని చెప్తూ వచ్చారు. వాళ్ళల్లో పేతురు అనే అంకులు కూడా ఉన్నాడు. ఈ పేతురు అనే అంకులు ఏం చేసేవాడంటే దేవుని గురించి అనేకులకి చెప్పేవాడు. చెప్తా ఉంటే ఒకరోజు ఏమైందంటే పేతుర్ని చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారంట? చెరసాల తెలుసా మీకు? చెరసాల అంటే జైలు అంటారు కదా. ఇప్పుడు లాంటి జైలు కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే చెరసాల్లో వేసి ఇంకా చేతులకి కాళ్ళకి ఏం కట్టేవాళ్ళు? ఇనప సంఖ్యలతో బంధించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఇనప సంఖ్యలతో బంధించేవాళ్ళు. అట్లానే పేతురు అంకుల్ని ఏం చేశారంటే దేవుని గురించి చెప్తా ఉన్నాడని పేతుడిని పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి బంధించినారనమాట. సంఖ్యలతో ఏం చేశారు? చూడండి, పేతుర్ని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే అటు ఇక్కడ ఏమున్నారు చెప్పండి? ఇటొక సైనికుడు, ఇటుపక్క కూడా ఒక సైనికుడు ఉన్నాడు. సంఖ్యలతో ఏం చేశారు? పేతుర్ని బంధించారు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉంటే మనం ఎవరైనా కష్టంలో ఉంటే, బాధల్లో ఉన్న వారి కొరకు ఏం చేస్తాం? చేశారు మీరు ఎప్పుడైనా? మనం కూడా ఉదయం లేగానే మా మమ్మీని కాపాడు, యేసయ్య మా డాడీని కాపాడు కదా, అడుగుతామా అడగమా? అడుగుతారు మీరందరూ. ఇక్కడ చూడాలి, ఇక్కడ పేతురు కూడా చెరసాల్లో ఉన్నాడు. సంఖ్యల చేత బంధింపబడి ఉంటే సంఘం ఉంది కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మళ్ళాగా అప్పుడు కాలంలో సంఘము ఉండేది కాదు. ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు సంఘం అంతా కూడా ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు. ఇక్కడ పేతురు ఎక్కడున్నాడు చెప్పాలి? ఎక్కడున్నాడు? చెరసాల్లో. ఎందుకు చెరసాల్లో వేశారు పేతుర్ని? చెప్పాలి పిల్లలు, ఎందుకు వేశారు? నేను అడిగే వాటికి మీరు చెప్పాలి. మీరు ఏం మాట్లాడలేదనుకోండి నిద్ర వచ్చేస్తుంది. సరేనా? చెప్పాలి. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఇంటిలో కూర్చొని ప్రార్థన కొరకై వాళ్ళందరూ కూడా కూడి వచ్చారు. వాళ్ళల్లో ఎవరు వచ్చారంటే రోదే అనే ఒక చిన్నది కూడా ప్రార్థనకు వచ్చింది. మీరు వెళ్తారా మీ ఇంట్లో సంఘ ప్రార్థనకి, బైబిల్ స్టడీకి, ఏదైనా మీటింగ్ జరిగితే వెళ్తారా? మీ మమ్మీ మీ డాడీతో పాటు వెళ్తారా? లేదు మమ్మీ నేను ట్యూషన్కి వెళ్ళాలా, లేదు మమ్మీ నాకు హోంవర్క్ ఉంది అని చెప్తారా? చెప్పాలా? వాస్తవం చెప్పాలి. వెళ్తారా మందిరానికి మీరు? మీరు హోంవర్క్ ఉన్నా, ట్యూషన్ ఉన్నా ఏం చేయాలి? మందిరంలో మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్లకి వెళ్ళాలి కదా. మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు? దేవుడు మనకు సహాయము చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన విని మనకు సహాయము చేస్తాడు. ఇక్కడ రోదే కూడా అందరు పెద్దవాళ్ళు ఆ ప్రార్థన కొరకై వెళ్తూ ఉంటే రోదే అనేక చిన్నది కూడా ఏం చేసింది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారంట? అందరూ ఒక ఇంటిలో కూర్చొని, ఇక్కడ పిల్లలు ఇక్కడ చూడాలి, ఆంటీ వాళ్ళు అందరూ అక్కడ అందరు కూర్చొని ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? ఉం? ఏమని చేస్తున్నారు చెప్పాలి. పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ప్రభువా, పేతురు చెరసాల్లో ఉన్నాడు, పేతురుకు విడుదల తెచ్చే ప్రభువా, పేతురుని తీసుకుని రాను ప్రభువా అని ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ రోది అనే ఒక చిన్నది కూడా వచ్చింది. వాళ్ళతో పాటు అందరు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే రోది అనే చిన్నది కూడా ఏం చేస్తూ ఉందంటే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే వింటూ ఉంది. అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారని వింటూ ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన జరుగుతుంది అనుకోండి, వాక్యం చెప్పేటప్పుడు ఏమో కొద్దిసేపు కూర్చుంటాం. ప్రార్థన అనగానే లోపలికి లోపలికి కదా, మందిరంలోకి ఆ నీళ్ళకని అక్కడికని ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ రోది అని ఏం చేస్తుంది? ఆంటీ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారని వింటూ ఉంది. తను కూడా వింటా ఉంది. తనలో ఒక నమ్మకము, తనలో ఒక విశ్వాసము. ఏమి నమ్మకము, ఏం విశ్వాసము అంటే ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. వారి ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఎందుకంటే వారందరూ కూడా ఆసక్తితో, ఎంతో భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు చెరసాల్లో ఉన్నాడు ప్రభా, పేతుర్ని విడిపించు ప్రభా అని వారందరూ భారంతో, ఆసక్తితో, సంఘం అయితే ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అంటే ఆసక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. పేతురు త్వరగా ఆ చెరసాల్లో నుంచి విడిపించబడాలని, పేతురు చెరసాల్లో నుంచి బయటికి రావాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఇక్కడ చూడాలి, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అయితే పేతురు చెరసాల్లో ఉంటే ఎవరు వచ్చారు? చెరసాల్లోకి ఎవరు వచ్చారు? దేవదూత పేతురు దగ్గరికి వచ్చింది. పేతురు లేని పేతురుని ఏం చేసింది? తట్టి లేపింది. కాళ్ళకు చెప్పులు వేసుకో, కర్ర తీసుకొని చెప్తా ఉంటే అప్పుడు చెరసాలు ఏమైపడ్డాయి? అవి ఇనప డోర్లతో వేయబడ్డాయి. పేతుని కూడా సంఖ్యలతో బంధించినారు. అయితే దూతని చూస్తూ ఉన్నాడు అనమాట పేతుని. సంఖ్యలు కూడా ఏం చేయబడ్డాయి? సంఖ్యలు తీసివేయబడ్డాయి. ఆ యొక్క చెరసాల తలుపులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అయితే సంఘం ఏం చేస్తూ వచ్చింది? పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. మనం కూడా మన కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు, సంఘము కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన వింటాడు. ఇక్కడ వారు చేసిన ప్రార్థనకు దేవుడు విని ఎవరిని పంపాడు? దేవదూతను పంపాడు. దేవదూత వచ్చింది, పేతురుని చెరసాల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చింది. బయటికి తీసుకొని వస్తే పేతురు ఏం చేసినా అంటే ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు. చెరసాల్లో నుంచి బయటకు వచ్చినాడు. ఏ ఇంట్లో సంఘం అయితే కూడుకొని ప్రార్థన చేస్తూ ఉందో అక్కడికి పేతురు వచ్చినాడు. పేతురు వచ్చి ఏం చేస్తున్నాడంటే డోర్ని కొడతా ఉన్నాడు కదా. పేతురు ఏం చేస్తున్నాడు? ఆ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడతా ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్వరాన్ని ఎవరు విన్నారు చెప్పండి? ఎవరు విన్నారు? పేతురు స్వరం ఎవరు విన్నారు? ఎవరు? రోదే అనే ఒక చిన్నది ప్రార్థన వింటా ఉంది. తనలో ఒక విశ్వాసం, తనలో ఒక నమ్మకం ఏమంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. పేతురు చెరసాల్లో నుంచి బయటికి వస్తాడని తనలో ఒక నమ్మకం అన్నమాట. అందుకే ఏం చేస్తుందంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, తను కూడా అక్కడ ఉంది. ఆ స్వరం వినపడి ఏం చేస్తూ ఉంది? భయపడి డోర్ అయితే తెలియదు కానీ అక్కడున్న వాళ్ళకి చెప్తా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఎవరైతే యేసుప్రభువు నమ్ముకుంటారో వారిని ఏం చేసేవాళ్ళు? బంధించి తీసుకెళ్ళి చెరసాల్లో వేసేవాళ్ళు అనమాట. అందుకే చిన్నది కదా, భయపడి ఏం చేయలేదు, డోర్ తీయలేదు. అక్కడ పిలిచే స్వరాన్ని తను వింటా ఉంది. ఎవరు వచ్చారు? పేతురే వచ్చాడు. పేతురే పిలుస్తూ ఉన్నాడని
అక్కడున్న వాళ్ళకి చెప్తా ఉంది, పేతురు వచ్చాడు, పిలుస్తూ ఉన్నాడంటే అలా అంటా ఉన్నారు, పిచ్చిదానా ఏమన్నారు, నీకు పిచ్చా, ఎక్కడున్నాడు పేతురు, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో బంధించబడ్డాడు, ఎట్లా వస్తాడు కదా. అలా ఏమన్నారు, లేదు పేతురు స్వరమే, పేతురు స్వరమే అనేలోపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి డోరు తీశారు. చూడండి ఇక్కడ ఏం చేస్తూ ఉంది, పేతురు స్వరాన్ని ఏం చేస్తుంది, పేతురు స్వరాన్ని వినింది. అందుకే వాళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తుంది, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడైతే ఆమె ఏం చేస్తుందంటే స్వరాన్ని వింటాను, వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉంది పేతురు వచ్చాడని. వాళ్ళకి చూడండి ఏం చేస్తూ ఉంది, పేతురు వచ్చాడు, ఆ డోర్ పిలుస్తూ ఉన్నాడని వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు అంటా అన్నారు, నీకు పిచ్చా, పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో బంధించబడ్డాడు, ఎట్లా వస్తాడు అని వాళ్ళందరూ చెప్తాను. లేదు అని చెప్తా ఉంది, లేదు పేతురే తడతానంటే వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, డోరు తీశారు. డోర్ తీయంగానే ఎవరున్నారు చెప్పండి, డోరు తీయంగానే ఎవరున్నారంటే పేతురు ఉన్నాడు. పేతురుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పేతురు చెప్తా ఉన్నాడు, దేవదూత వచ్చింది, నన్ను బయటికి తీసుకుని వచ్చింది అని పేతురు చెప్తా ఉన్నాడు. మీరు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలే పెద్ద పిల్లల, చిన్నవాళ్ళే కదా, మరి మనం సంఘ ప్రార్థనకి వెళ్ళాలి. అటు చేసే ప్రార్థన మనం ఏం చేయాలా, వినాల. ప్రవ్వా నేను చేసే ప్రార్థన కూడా నువ్వు వింటావు. మనం ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అటు నమ్మకం మనలో, మనం అడిగింది దేవుడు ఇస్తాడు కదా అనేక నమ్మకం మనలో ఉండాలి. ఇందాక క్లోజింగ్ లెసన్లో కూడా విన్నారు కదా, ఆ చిన్నమ్మ ఏం చేస్తూ వచ్చింది, ప్రార్థన చేసినప్పుడు తను అడిగింది దేవుడు ఇచ్చాడు కదా. ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేశారు, పేతురు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విని పేతుర్ని చెరసాల నుంచి బయటకి తీసుకొని వచ్చాడు. మనం ప్రార్థన చేస్తే మనం కూడా మన మందిరాల్లో మీటింగ్ జరిగినప్పుడు, మీరు అందరు చర్చికి వెళ్తారా, అందరు వెళ్తారా, మరి మీ మమ్మీ వాళ్ళతో పాటు సంఘ ప్రార్థనకి వెళ్తారా, బైబిల్ స్టడీకి వెళ్తారా, సిస్టర్స్ మీటింగ్కి వెళ్తారా, అన్ని కుడికిలకి వెళ్తారా, నిజమా మీరు చెప్పేది, వెళ్ళాల. మీకు చదువు ఎంత ప్రాముఖ్యమని మీరు ఎంచుతారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి ఇంకా ప్రాముఖ్యమైనది కదా. ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రాముఖ్యమైనది. చిన్నదైనప్పటికీ ఈ చిన్నది వెళ్ళి ఆడుకోవచ్చు కదా, బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, ఆడుకోలేదు కానీ ఎక్కడుంది, ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఉంది. మీరు కూడా అలాగా ఉండాలని దేవునికి ఇష్టం. అయితే ఇక్కడ పేతుర్ని విడిపించడానికి ఎవరిని పంపాడంటే దూత వచ్చి తలుపు తీసి, ఇక్కడ ఎవరంటే యేసు ప్రభు. ఇక్కడ ఎవరు, యేసు ప్రభు. ఇక్కడ ఏమేయబడింది, డోరు వేయబడింది. యేసు ప్రభు కూడా మన హృదయం అనే తలుపును ఏం చేస్తున్నాడు, పేతురు వచ్చి ఏం చేశాడు, డోర్ కొట్టాడు కదా, డోర్ తీయండి నేను లోపలికి వస్తాను, ఏం చేశాడు, డోరు కొట్టాడు. ఇక్కడ యేసు ప్రభు నీ హృదయం అనే తలుపుని ఏం చేస్తున్నాడు, కొడతా ఉన్నాడు కదా. యేసు ప్రభు నీ హృదయం అనే తలుపుని కొడతాడు. ఎవరైతే దేవుని స్వరము విని తలుపు తీస్తారో వారి హృదయంలోకి ఎవరు వస్తారు, యేసు ప్రభు వస్తాడు. మీ హృదయం అనే తలుపు తీసినప్పుడు దేవుడు మీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు ఆయన మీలో నివసిస్తాడు, ఆయన మీతో నివసిస్తాడు. మన హృదయం అనే తలుపు తీయకపోతే ఆయన ఎక్కడుంటాడు, హృదయము బయటే ఉంటాడు కదా. ఎక్కడుంటాడు, మన హృదయము బయటే ఉంటాడు. మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలా,
దేవునికి చోటు ఇవ్వాలి. మరి ఎంతమంది యేసుప్రభు నమ్మారు? అందరు ఒట్టిగా చెయ్యి ఎత్తొద్దండి. ఒట్టిగా చెయ్యి ఎత్తకూడదు. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీ హృదయం అనే తలుపుని మేము ఇప్పటి వరకు యేసుప్రభుని నమ్మలేదు, ఇప్పుడే యేసుప్రభుని నమ్ముకుంటాము, ఇప్పుడే నా హృదయం అనే తలుపుని తీస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడే నా హృదయం అనే తలుపును తీస్తాను, యేసుప్రభు నా హృదయంలో చేర్చుకుంటాను అన్నవాళ్ళు చేయొద్దండి. మీరందరూ రక్షింపడ్డారా? అర్థమైందా నా మాటలు? అర్థమైందా కాలేదా? చెప్పండి, అర్థమైందా కాలేదా? అర్థమైందా? ఇప్పటి వరకు నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. ఇప్పుడు ఈ రోది అనే యొక్క చిన్న దాని వల్ల నేను ఈ కథ వినుట ద్వారా మీరేం నేర్చుకున్నారు చెప్పండి? రోది అనే యొక్క చిన్నదాని కథ వినుట ద్వారా ఏం నేర్చుకున్నారు? రోజేలాగా ఉండాలని ఇష్టం ఉందా లేదా? మీకు ఉందా? మరి రోజేలాగా దేవుని సన్నిధిని ప్రేమిస్తారా? దేవుని ఇంటికి వస్తారా? మీ హృదయంలో యేసుప్రభుకు చోటు ఇస్తారా? మీ హృదయం అనే తలుపుని తీసినప్పుడు యేసుప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఆయన మీ హృదయంలో నివసిస్తాడు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడే నా హృదయం అనే తలుపును యేసుప్రభు కొరకు తీస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. మీకు ఎవరికి వద్దు కదా యేసుప్రభు? వద్దా? మళ్ళా సమయం ఉంటుందా? ఉంటుందా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడు మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలా? యేసుప్రభుకి చోటు ఇవ్వాలి. ఇంకా నాతో మాట్లాడు ప్రభువా, నేను నీ బిడ్డగా ఈ దినమే చేయబడ్డదానికి నేను ఇష్టపడుతున్న ప్రభువా, నా హృదయాన్ని ఇస్తున్న ప్రభువా అని మన హృదయాన్ని యేసుప్రభుకు ఇవ్వాలి. యేసుప్రభు ఏం చేస్తున్నంటే మన హృదయం అనే తలుపుని కొడతాను. కంఠిత వాక్యాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. చదవండి ఎవరైనా, గట్టిగా చదవండి ఎవరైనా. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. చదవండి గట్టిగా. పలకండి అందరూ. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనము. ఇంకొకసారి చెప్తాను, పలకండి. ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఇదిగో, అందరు పలకాలి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏం చెప్తుంది ఇక్కడ? తలుపు నొద్ద ఎవరు నిల్చున్నారంట? యేసు ప్రభు మన హృదయం అనే తలుపు నొద్ద నిల్చుంది.
ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఏం చేస్తాడంట? యేసు ప్రభు మన యొద్దకే వస్తాడు. ఎవరు వస్తారంట మన దగ్గరికి? యేసు ప్రభు వస్తాడు. నువ్వు ఆయన స్వరము వినకుండా నీ యొక్క హృదయం అనే తలుపు తీయకుండా ఉంటే ఆయన ఎక్కడుంటాడు? హృదయము బయటనే ఉంటాడు. ఇంకా సమయం ఉందిలే, నేను యేసు ప్రభు నమ్ముకోవటానికి, నేను పెద్ద అయిన తర్వాత కదా, ఇంకా నేను చిన్న పిల్లనే కదా అని సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఏమిచ్చాడు? వీబేసి ఇచ్చాడు. ఎంతో ప్రయాస పిల్లల కొరకై దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశాడు. మీ చిన్న హృదయము యేసు ప్రభుకు ఇవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అన్న ప్రార్థన అన్నోళ్ళు ఎవరైనా చేస్తుంది? మోకరించండి, అందరూ మోకరించాలి, మోకరించాలా అందరూ. మీరు ముసలాళ్ళు కాదు కదా, అమ్మమ్మలా? మీరు అమ్మమ్మలా కాదు కదా, మోకరించాలి, అందరూ మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. రోజు అనేక చిన్నది ఏం చేస్తుంది? ప్రార్థన కొరకే వచ్చింది. ప్రార్థనలో ఆంటీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని వింటా ఉంది కదా, మీరైతే అటు ఇటు చూస్తున్నారు. మోకరించాలి, అందరూ మోకరించాలి. మంచి పిల్లలు మీరందరూ కదా, మంచి పిల్లలు కదా, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను కూడా రోజేలాగా ఉండటానికి మాకు సహాయం చేయ ప్రభువా. నా హృదయంలోకి రండి ప్రభువా, నా జీవితాన్ని మార్చండి. ప్రార్థన చేసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, జీవము కలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు గనక ప్రభువా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాం తండ్రి. అద్భుతములు ఇచ్చే దేవుడు నాయన, ఆశ్చర్యకారం చేసే దేవుడు గనక ప్రభువా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హైటే బ్రౌన్ సంఘాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి, అనేక విధంగా ప్రార్థించినట్టుగా ప్రభువా నా తండ్రి, వీబేస్ని బట్టి మీరు ఇస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల కొరకే ప్రభువా మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం తండ్రి. ఉదయకాల లెసన్లు కూడా ప్రభువా నీ దాసరాలు మీరు వాడుకుంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రభువా మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రోజు అనేక చిన్నది ప్రభా, ఎలాగైతే ప్రార్థన నాన్న తండ్రి చేయటానికి ప్రభా తను వచ్చి వచ్చింది తండ్రి. దేవా నాన్న పేతురు స్వరాన్ని గుర్తించినదిగా చూస్తుంటున్నాను తండ్రి. దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీరు కూడా ప్రభా నాన్న తండ్రి మా హృదయానికి ప్రభా, మా హృదయంలో మీరు నివసించాలని మీరు ఇష్టపడుతున్నందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా అతనితో నేను కూడా ఉంటానని సెలవిచ్చిన మాటను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డ ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించిన నా రక్షణ దయచండి. మారు మనసు పాప క్షమాపణ గ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వీబీఎస్లో ప్రభా పాటలు కథలు ఏదైతే వింటున్నారో నాన్న, ఏవి కూడా వారు విడిచిపోకుండా ప్రభా నా తండ్రి మరిచిపోకుండా వారి హృదయాల్లో భద్రపరచుకుంటూ సహాయించిన వారి హృదయాల్లో కార్యసిద్ధి కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, మిగిలిన సమయాన్ని కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ఇదినము రేపు అంతట్లో కూడా మీరు కృప చూపించి నడిపించమని, ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.